బాబాయ్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మనం ఐటీసీ సర్కిల్ వద్దన ఉన్నాము. ఏంటి బాబాయ్, పెట్రోల్ అయిపోయినట్టుంది? ఫోన్ మళ్ళీ మాట్లాడండి, ముందు జరపండి బాబాయ్. ఈ సర్కిల్ నుంచి సర్వీస్ రోడ్డు వైపుగా వెళ్లే దారిలో చూసారా, ఒళ్ళు వంచి కష్టపడితే కాని కాసులు చేతికి రావు, కడుపు నిండదు అని వీరిని చూస్తే అర్థమవుతుంది బాబాయ్. కుండలోని నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ఉపయోగాలున్నాయండి. సరే మరి ఈ సర్వీస్ రోడ్డుపై వెళ్లే దారిలో ఇటు ఎడమ వైపుకు తిరిగితే ఇదంతా రాఘవేంద్ర నగర్ ఏరియా బాబాయ్. మళ్ళీ ఇటు కుడి వైపుకు తిరిగితే చూసారా, మంచి రెసిడెన్షియల్ ఏరియా బాబాయ్. ఇంకొచ్చేసాంలేండి, ఇదిగో ఇదే బాబాయ్ ప్రాపర్టీ. 30 బిట్టు బాబాయ్. 2.06 సెంట్లలో 2 ఇల్లులు వెస్ట్ ఫేస్ కున్నాయండి. లోపలికి రండి బాబాయ్. ఇది హాల్ ఏరియా, మరి ఇదేమో కిచెన్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇటు వస్తారా, ఇది మొదటి బెడ్రూమ్. అలా నేరుగా ఉన్నది రెండవ బెడ్రూమ్. నెలకు ఈ పోర్షన్ నుంచి 5,000 రెంట్లు వస్తున్నాయి బాబాయ్. ఇది రెండవ పోర్షను. ఇదంతా హాల్ ఏరియా, విశాలంగా ఉంది కదా. ఇదేమో వంటగది. ఇదేమో బెడ్రూమ్ బాబాయ్. ఈ పోర్షన్ కి కూడా నెలకు 5,000 రెంట్లు వస్తున్నాయండి. మున్సిపల్ అప్రూవల్ ఉన్న ప్రాపర్టీ బాబాయ్. ఇది కామన్ బాత్రూమ్. ఓనర్ గారు స్థలం ఇల్లులు 2 కలిపి 45 లక్షలు చెప్తున్నారు. బేరం ఆడదాంలే, ఆలోచించుకొని కబరెట్టండి. సరేనా మరి, ఉంటాను.